మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఎలా చేయాలి? మొదటిగా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడాన్ని ప్రార్థన అంటారు. దేవునికి మన మనవిని తెలియజేయడాన్ని ప్రార్థన. దేవునికి మనం మనవి తెలియజేస్తే ఆయన క్రియల రూపకంగా మాట్లాడతాడు. మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడితే ఆయన క్రియల రూపకంగా మాట్లాడతాడు. మన యొక్క విజ్ఞాపనల్ని, మన యొక్క విన్నపాలని దేవునికి తెలియజేయడమే ప్రార్థన. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైనది. బైబిల్ చదవటం, వాక్యం వినడం, వాక్యాన్ని బోధించడం, కీర్తనలు పాడడం, ఇవన్నీ ఒక స్టాండ్ అయితే ప్రార్థన ఒకటే ఇంకొక స్టాండ్. వీటన్నిటికి సమపోటీ ఇస్తుంది ప్రార్థన ఒకటే. ఈ ప్రార్థన ఒకటే అన్నిటికీ సమపోటీ ఇస్తుంది. అంత ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది. మరి ప్రార్థన అనేది ఎలా చేయాలి? ఒక క్రైస్తవునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలను అంగీకరించిన వారిగా మనం ప్రార్థన ఎలా చేయాలి? మొదటిగా మనం ఉదయం లేగానే ప్రార్థన చేస్తాం, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాం, మందిరం వెళ్ళగానే ప్రార్థన, వాక్యం వేరే ముందు ప్రార్థన, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన, చివరికి ముగింపుకి ప్రార్థన, అవకాశం ఉంటే కుటుంబ ప్రార్థన, అనేక విధాలుగా ప్రార్థన చేస్తానే ఉంటాం. కానీ ప్రార్థన ఎలా చేయాలో కొంతమందికి తెలియదు. ప్రార్థనలు చేయాలో కొంతమందికి తెలియదు. సో మొదటిగా క్రైస్తవునిగా ప్రార్థన అనేది ఎలా చేయాలి? దేవునితో ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలి? ప్రార్థనది ఎలా కలిగి ఉండాలి? మనం దేవునితో ఎలా మాట్లాడాలి? సో చూద్దాం. ఇప్పుడు మొదటిగా దేవుణ్ణి ఘనపరచాలి. అంటే దేవుణ్ణి కీర్తించాలి, ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఎలాగా అంటే అంటే ఆయన యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఆయన యొక్క నేచర్, ఆయన గుణం ఏదైతే ఉందో, ఆయన స్వభావం, దానిని బట్టి ఆయన్ని స్తుతించాలి. ఉదాహరణకి సృష్టికర్త అయిన దేవా నీకే వందనములు, సమాధానకర్త అయిన దేవా నీకే స్తోత్రములు. ఈ విధంగా ఆయన యొక్క నేచర్ ఏదైతే ఉందో దానిని బట్టి ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన మహిమపరచాలంటే ఆయన స్వభావం ఏదైతే ఉందో, ఆయన నేచర్ ఏదైతే ఉందో దానిని బట్టి ఆయన్ని మహిమపరచడమే. సో ఈ విధంగా ప్రార్థన మొదటగా ప్రారంభించుకోవాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్స్ టు గాడ్. అంటే ఏ విధంగా అంటే దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి కానివ్వండి, లేదా మన సంఘంలో కానివ్వండి, ఇతర చుట్టుపక్కల దేవుడు చేసిన కార్యాలు కానివ్వండి, వాటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి నా జీవితంలో ఏమీ లేదని అంటారా? నా జీవితంలో కూడా ఏమీ లేదు. ఆయన చెప్పండి. ఎందుకంటే స్టిల్ వీఆర్ అలైవ్. నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు అంటే మనం ఇంకా బ్రతికే ఉన్నాం. అదే ఆయన ఇచ్చే కృప. అందును బట్టే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా ఆయన గణపరచాలి, తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తర్వాత కన్ఫెషన్, ఒప్పుకోవాలి. అంటే మన దైనందిన జీవితంలో మనం చేసిన ప్రతి పాపం ఏదైతే ఉందో మనం ఒప్పుకోవాలి. ఏ పాపం చేసినా సరే, అది ఎంత పెద్దదైనా, చిన్నదైనా, పెద్దదైనా, ప్రతీది మనం మోకరించి ఒప్పుకోవాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలో మన పాపాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఏదైనా సరే ఒప్పుకోవాలి, గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఒప్పుకోవాలి. ఇప్పుడు అడగాలి దేవుని. అంటే మన యొక్క భౌతిక జీవితంలో ఏదైతే మనకు అవసరం ఉందో అది మనం అడగాలి. కానీ ఇది ప్రాముఖ్యమై ఉండకూడదు. మీరు ఏదైతే అడుగుతున్నారో అది ప్రాముఖ్యమై ఉండకూడదు. అంటే భౌతిక జీవితం అంటే అంటారు కదా, సువార్తలో ఉంది కదా, ఏమి తిందుమో ఏమి తాగుమో కాదు, కానీ ముందుగా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఏమి తినాలో ఏమి తాగాలో అవి మనకి అనుగ్రహించబడతాయి. సో ఈ భౌతిక జీవితం ఉన్నంత వరకు అనేక అవసరాలు అనేవి మనకు ఉంటూనే ఉంటాయి. ఆయన తీర్చేవాడు కూడా ఉన్నాడు మనకి. కానీ ఇది ప్రాముఖ్యమై ఉండకూడదు. ఈ భౌతికమైన అవసరాల కొరకే మనం క్రీస్తు యేసుని నమ్ముకోకూడదు. ఇది ప్రాముఖ్యమై ఉండకూడదు. దేవుణ్ణి అనేకులు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ జీవితం ఉన్నంత వరకు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయినప్పటికీ మనం దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి. అలా ఎప్పుడు దేవుడితో మనం ప్రార్థిస్తూనే ఉండాలి. మనకు కావాల్సిన ఆయన చిత్తానుసారంగా మనకి ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. సో ఏదైనా సరే మనకు కావాల్సిన దాన్ని, మన దైనందిన జీవితంలో మనకు అవసరతలు ఉన్నదాన్ని, కోరికలు కాదు, ఓన్లీ అవసరాలు మాత్రమే అడగండి, కోరికలు అడగండి. ఓకే. సో ఏ విధంగా అయితే మన అవసరాలు అవి ఖచ్చితంగా క్రీస్తు యేసు మహిమలో ఖచ్చితంగా ఎఫెసీ 3:6 ప్రకారం తీర్చబడతాయి మనకి. సో ఈ విధంగా గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆ తర్వాత ఒప్పుకోవాలి, మనకు కావాల్సింది అడగాలి. ఈ అడిగేది మనకు ప్రాముఖ్యమై ఉండకూడదు, అతి ప్రాముఖ్యమై ఉండకూడదు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఏమి తిందుమో ఏమి తాగుమో అవి అప్పుడు మీకు దొరుకుతాయి. సో ఈ విధంగా క్రైస్తవ యొక్క ఒక క్రైస్తవునిగా మన జీవితాన్ని మనం ముందుకు సాగించుకోవాలి. ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలంటారా? కాదు. నేను చెప్పింది ఒక క్రైస్తవునిగా
మన క్రీస్తుని అంగీకరించిన వారిగా అసలు ఒక ప్రార్థనని ఏ విధంగా మనం ప్రారంభించుకోవాలి, ఏ విధంగా మనం ముగించుకోవాలి అన్న దానికి నేను చెప్తున్నాను. ఈ విధంగా కాదు, నేను వేరే విధంగా చేసుకోనంటే ఓకే, నో ప్రాబ్లం, చేసుకోండి. అంటే కొంతమంది ప్రార్థన చేయడం రాదు, అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పింది. ప్రార్థన వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇలా కాకపోయినా వేరే వాళ్ళు. కొంతమందికి ప్రార్థన రాదు, అలానే వినకుండా మానేస్తాడు దేవుడు. చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ మాట్లాడినా సరే పెద్దవాళ్ళు సంతోషపడతారు. సో ఆయన మనకు తండ్రి కాబట్టి మనం ఏది మాట్లాడినా సరే ఆయన వింటాడు. అది కాదు. సో ఏంటంటే ఒక క్రైస్తవునిగా మన ప్రార్థన జీవితాన్ని ఏ విధంగా సాగించుకోవాలి, ఒక ప్రార్థన అనేది ఎలా ప్రారంభించుకోవాలి, ఎలా ముగించుకోవాలి అనే దానికి మొదటిగా గణపరచాలి, రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మూడవదిగా ఒప్పుకోవాలి, నాలుగవదిగా అడగాలి. అడిగేది మాత్రం ప్రాముఖ్యమై ఉండకూడదు, అంటే అతి ప్రాముఖ్యమై ఉండకూడదు. అదే కావాలి, అదే కావాలంటే దాని కొరకే నమ్ముకోవద్దు. అది నేను చెప్పదలుచుకుంది. అడగండి, ఏం అడగండి? జ్ఞానాన్ని అడగండి, అపవాది శోధనని ఎదుర్కొనే శక్తిని అడగండి, బైబిల్ చదివాలి, బైబిల్ చదవడానికి జ్ఞానాన్ని అడగండి, వాక్యం అర్థమయ్యే విధంగా అడగండి. ఈ విధంగా వాక్యాన్ని బోధించే శక్తిని మనం అడగండి. ఇంకా అనేక రకాలుగా దేవునికి సంబంధించిన దేవుని చిత్తానుసారంగా ఏవైతే ఉన్నాయో అవి అడగండి. దేవుని చిత్తాన్ని ఏంటో తెలుసుకోండి, అప్పుడు మీరు అది తీసుకోండి. సో ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడైనను గాక.